మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. తంత్ర జ్యోతిషం అనేటువంటి ఈ వీడియోలో భాగంగా 2026 సంవత్సరం ద్వాదశ రాశులకు మాస ఫలితాల్లో భాగంగా మనం ఇప్పుడు జూలై మాసం వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉందో చూస్తున్నాం. వృశ్చిక రాశికి రాశ్యాధిపతి 7వ ఇంట్లో ఉండడము, రాశిని చూడడం చాలా మంచిది. 9వ ఇంట్లో గురువు ఉచ్చస్థితి బట్టి రాశిని చూడడం చాలా మంచిది. అదేవిధంగా దశమాధిపతి అయినటువంటి రవిగ్రహము అష్టమంలో ఉంటూ 17వ తారీఖు భాగ్యంలోకి రావడం మంచిది. అష్టమాధిపతి అష్టమంలో ఉండడం కూడా మంచిదే. 10వ ఇంటి శుక్రుడు మంచిది, అక్కడ కేతు ఉండడం మంచిది కాదు. 4వ ఇంట్లో రాహు అంత అనుకూలం కాదు. 5వ ఇంట్లో శని వ్యతిరేకం. కానీ శనేశ్వరుని గురువు చూడడం ఇక్కడ మీకు పంచమ శని యొక్క దోషం తగ్గిపోతుంది. రాశిని రాశ్యాధిపతి ద్వితీయ పంచమాధిపతి చూడడం వీళ్ళకి విశేష రాజయోగం, అది వీళ్ళకి చాలా పెద్ద ప్లస్ పాయింట్. అదేవిధంగా మీకు 10వ ఇంట్లో కేతు ఉండడం వల్ల చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలు అనేకం కలుగుతూ ఉంటాయి. 4వ ఇంట్లో రాహు ఉంటే మీ స్వగ్రామంలో మీ ఇంట్లో మీకు సంబంధం లేని సమస్యలు, అనవసరమైన ఇష్యూస్ క్రియేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ దుర్గా గణపతి మంత్రం విశేషంగా చదువుకోవాలి. ఎక్కువగా విఘ్నేశ్వరాలయానికి వెళుతూ వస్తూ ఉండాలి, అప్పుడే మీకు సమస్య పోతాయి. ఎక్కువగా ఆలయ సందర్శనం చేసే కొద్దీ కేతు అనుకూలంగా మారుతూ ఉంటాడు. కేతు అనుకూలంగా మారంటే ఏదో ఒక ఆలయానికి వెళ్తూ వస్తున్నారు. అదేవిధంగా మీకు అష్టమంలో బుధుడు ఉన్నాడు. బుధుడు అష్టమాధిపతి అష్టమంలో ఉన్నాడు, నష్టమే లేదు. ఎవరింట్లో వాళ్ళు ఉన్నట్టు ఉంటే మంచిది అన్నట్టు అష్టమంలో ఉన్నాడు కాబట్టి విశేషంగా ఏం బాధించడు. కాబట్టి ఇక్కడ కుజుడు లగ్నాన్ని చూడడము, రాశిని చూడడము మీకు వేగము, నిర్ణయాలు వేగంగా తీసుకుంటారు. చాలా ఖచ్చితంగా పనులు జరుగుతాయి. మీరు ఇప్పటివరకు నష్టపోయిన కూడా తిరిగి సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. గురువు రాశిని చూడడం వల్ల మీకు జాతకానికి సంపూర్ణ బలం కలిగింది. ఉచ్చస్థితి గురువు చూడడం అంటే అది అంత మామూలు విషయం కాదు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకు చెప్పాలంటే ఎంతోమందికి ఎంతో ఇచ్చి నష్టపోయిన రాశి అని అనొచ్చు దీన్ని. ఎందుకంటే వేరే వాళ్ళ బాధలు ఎక్కువగా పట్టించుకుంటారు కాబట్టి వాళ్ళకి ఏదో ఇచ్చేస్తారు, తిరిగి పొందలేరు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు గురువు చరిత పారాయణము, సుబ్రహ్మణ్య దర్శనము, దండకము లాంటి చదువుకోవడము, విఘ్నేశ్వరారాధన ఇవి చేస్తే విశేషమైన ఫలితాలు పొందుతారు. ఎటువంటి సందేహం లేదు. పంచమశని యొక్క దోషం కూడా పోయింది కాబట్టి సంతాన సాఫల్యత అనేది కూడా ఈ రాశిలో పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఉంటుంది. అదేవిధంగా వివాహ యోగ్యత కూడా ఖచ్చితంగా వస్తుంది. మరి ముఖ్యంగా రాశిలో పుట్టిన అమ్మాయిలకైతే వివాహ అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే కుజుడే 7వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి, భర్త కారకుడు కుజుడు కాబట్టి. అదేవిధంగా సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది. ఎందుకంటే గురువు ఉచ్చస్థితి రాశిని చూడడం వల్ల, పంచమంలో ఉన్న శనిని చూడడం వల్ల. కాబట్టి ఇక్కడ పితృ దోషం కూడా సూచిస్తుంది వీళ్ళకు. 9వ ఇంట్లోకి రవి గురువులు రావడంతో పితృపరిహారాలు చేసుకోవాలి. తండ్రి ఉన్నవాళ్ళు తండ్రి చేయాలి, తండ్రి లేని వాళ్ళు వాళ్ళే చేయొచ్చు. కాబట్టి అమావాస్య మఖానక్షత్రం రోజు పితృపరిహారాలు చేసుకోవడం చాలా చాలా మంచి విషయం. కాబట్టి చేయాలి, అది బాధ్యత. కాబట్టి ఎక్కువగా వాహనంలో వేగంగా వెళ్ళే అవకాశం ఉంది, అయినా కంట్రోలింగ్ ఉంటుంది. ఎందుకంటే కుజుడు రాశ్యాధిపతి కాబట్టి తన కంట్రోల్లోనే ఉంటాడు. ఈ పోలీస్ శాఖ, సెక్యూరిటీ, డాక్టర్సు, అదేవిధంగా ఫార్మా రంగంలో ఉన్న వాళ్ళు, అదేవిధంగా ఈ ఆయుధాలు తయారు చేసేటువంటి వృత్తుల్లో ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ, అదేవిధంగా జిమ్ సెంటర్సు, కరాటే, టేక్వాండో లాంటి మార్షల్ ఆర్ట్స్ నేర్పించే వాళ్ళకు, స్వయం రక్షణ శిక్షణ ఇచ్చేటువంటి మాస్టర్స్కు, అంటే మహిళలకు కూడా ఈ మధ్య కొన్ని ఇతరులను కాపాడుకోవడానికి కొన్ని టెక్నిక్స్ నేర్పిస్తున్న సెంటర్స్ ఉన్నాయన్నమాట, ట్రైనింగ్ సెంటర్స్. అటువంటివి పెట్టుకున్న వాళ్ళకంతా కూడా బాగుంటుంది. ఎందుకంటే కుజుడు దీనికంతా కారకుడు. సప్తమంలో ఉంటూ దశమాన్ని, రాశిని, ద్వితీయాన్ని చూస్తాడు. కాబట్టి ఈ విద్యలు నేర్చుకుంటున్న వాళ్ళకు, ఎన్సిసి ట్రైనింగ్ వాళ్ళకు, వీళ్ళందరూ కూడా చాలా చక్కగా ఉంటుంది. పోలీస్ ట్రైనింగ్ కానీ, ఆర్మీ ట్రైనింగ్ కానీ, సెలక్షన్, పోలీస్ సెలక్షన్స్, ఆర్మీ సెలక్షన్స్ కానీ వృశ్చిక రాశి వాళ్ళు ఉండి మీకు కనీస అర్హతలు ఉంటే వీళ్ళు వెళ్ళి దాంట్లో పార్టిసిపేట్ చేస్తే ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అంటే రక్షణ రంగం మొత్తం కుజుడిదే, శిక్షణ రంగం మొత్తం కుజుడిదే, వైద్య రంగం మొత్తం కుజుడిదే. అది కాబట్టి కుజుడు అంటే అంబులెన్స్ లాంటి వాహనాలు పెట్టుకుని జీవనం సాగించుకుంటున్న వాళ్ళకు కూడా అద్భుతంగా ఉంటుంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. శస్త్రచికిత్స చేసేటువంటి సర్జన్స్కి చాలా బాగా ఉంటుంది. ఎందుకంటే సర్జన్ అంటే కూడా కుజుడే కాబట్టి ఈ విభాగాల్లో ఉన్నటువంటి అందరికీ కూడా ఈ వృశ్చిక రాశిలో పుట్టి ఉన్న వాళ్ళకు అద్భుతమైనటువంటి మాసంగా ఈ మాసాన్ని చెప్పవచ్చు. కాబట్టి వీళ్ళకి ఎరుపు రంగు, ఎల్లో కలరు, వైట్ కలరు బాగా కలిసి వస్తాయి.
ఆరెంజ్ కలర్ కూడా కలిసి వస్తుంది. చక్కగా మీరు ఈ పరిహారాలు విని చూసి 1-2 సార్లు మరింత శుభ ఫలితాలు పొందాలని ఆశిస్తున్నాను. శుభం.